హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ మదిలో. మేము పొలం కొన్న స్టార్టింగ్ లో వేప చెట్టు చాలా డ్రైగా ఉండింది. అప్పుడు ఏదో అన్ని వేప చెట్లకి ఏదో డిసీజ్ వచ్చింది అన్నారు, ఏదో వైరస్ వచ్చింది అన్నారు. సరే ఇలా కాదు అని అప్పుడు నాకు మోహన్కి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ ఈ వైన్ ప్లాంట్ వేసాము, అంటే ఇలా పాకిద్దామని చెట్టుకి, వేప చెట్టుకి పాకిద్దామని మా ప్లాన్ అనమాట. ఫస్ట్ ఈ వైన్ ప్లాంట్ వేసాము, సెకండ్ ఈ వైన్ ప్లాంట్ వేసాము, తర్వాత శంకుపూల చెట్టు కూడా వేసాము. అది అసలు ఈ 3 క్రీపర్స్ లోకి ఈ వైన్ ఓవర్టేక్ చేసి చూడండి, ఆ పైన పువ్వులు కనిపిస్తాయి. మన పైన పైకి ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది. 10 seconds లో చెప్పుకోవాలి. 1 అరటికాయ పువ్వు, 1 2 3 4 5 పూరా కాయలు ఎట్లా వస్తాయి అప్పుడే. 6 7 8 9 9.5 ఫాస్ట్ 9.5 నిక్ ఆఫ్ ద మూమెంట్ లో కనుక్కున్నావురా, నిక్ ఆఫ్ ద మూమెంట్ లో కనుక్కున్నావే. ఒక గెల 2 గెలలు వచ్చాయి. పచ్చిగా తినేస్తానా నేను, ఇష్టం. మమ్మీ ఇప్పటికీ నేను ఉంటే మల్కాజ్గిరిలో పప్పు వండేటప్పుడు కాకాయకి ఎంత ఇష్టమో, బజార్ వెళ్తే దోసకాయలు పట్టుకుని రామం, దోసకాయలు ఇది చూడండి నాన్న. అండ్ ఇవి ఎన్ని రోజులైనా భలే ఫ్రెష్ గా ఉంటున్నాయి. అమ్మ క్యాచిగో చింత చిగురు ఈ రోజు చింతకాయలు కొట్టేవని పిలిచాను కానీ హ్యాండ్ ఇచ్చాడు యాజ్ యూజువల్. అట్లీస్ట్ వేరే వాళ్ళు ఎవరో కూడా వచ్చారు కొట్టుకుంటామని, పాపం ఇతను చెప్పానని వద్దులే ఆయనకి చెప్పాను ఆల్రెడీ అని వాళ్ళకి పాపం అనుకుంటే మనకి పాపం అయింది. చిగురు రేపు పొద్దున్న కొద్దాం నాన్న. చిగురు అయితే చాలా ఉంది, చెట్టు నిండా చిగురే ఉంది. కేజీ ఎంతో ఉందని చెప్పారు అత్తయ్య. 1000 రూపాయలు అంట. 1000 రూపాయలు కేజీ అంట. మనకైతే బాగానే కనిపిస్తుంది ఇక్కడ మరి, కానీ కోయటమే కొంచెం టాస్క్. సరే పొద్దున్న ట్రై చేద్దాంలే రండి. తెలుసుంటే ఇందాకటి నుంచి కాస్త ట్రై చేసేవాళ్ళం. కొద్దాంలే పా, రేపు కొద్దాం. గట్టిగా ఉందా ఏదో చీర? నువ్వు తాత తింటారా? పోయినా పాప కోస బీట్రూట్ హార్వెస్ట్ చేసుకుందాం. మంచిది. సైజ్ పెద్దగానే ఉన్నాయిరా, ఇంకా మడిలో ఉన్నాయి చాలా, కానీ ఈ సైజ్ రాలేదు అక్కడ. ఇంకొకటి ఉంచితే గుర్తుండదు మళ్ళీ. తీసే అన్ని తీసే. ఇదేనా బొప్పాయి చెట్టు? ఇక 3టికి ఉన్నాయి కాయలు. ఇది వంకర వచ్చింది. మొన్న గాలి వానకి పడిపోయింది. మొన్న పెద్ద వాన పడింది కదా, మళ్ళీ కట్టారా? ఇలా పెట్టాము. ఇంకా చూడండి చెట్టుకి అన్ని కాయలు ఉన్నాయి, అలా పడిపోయింది. డాడీ ఇలా తిప్పాలి డాడీ, వచ్చేసి. మీకు తెలుసా ఎప్పుడైనా కోసారా? లేదు, మొన్న చూసాను వీడియోలో చూసారా? ఇలా తిప్పండి, తిప్పితే వచ్చేస్తుంది. అంతే, కరెక్ట్ చేస్తున్నారు అంతే. డాడీ ఎలా చూపిస్తున్నారు
జై బజరంగ్ బలికి జై. ఎస్ గుడ్ జాబ్ డాడీ. బొప్పాస్కాయలు హార్వెస్ట్ చేసాము. దా రండి డాడీ. అటు అందులో అహుం 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 నానా వెయిట్ లిఫ్టింగ్. ఏంటన్నా పరిస్థితి కదా, సగమే అయింది. ఎలా ఉన్నాయి టేస్ట్? టేస్టా అసలు ఇది చూడటానికి టేస్ట్ అసలు ఎంత బాగున్నాయంటే, మొన్న మా మమ్మీకి ఫోన్ చేశాను, మమ్మీ నువ్వు చిన్నప్పుడు ఈ టమాటా కర్రీ వండేదానివి కదా, సేమ్ అలానే టేస్ట్ వస్తుంది. అయితే మమ్మీ అని చెప్పింది అప్పుడు డిఫరెన్స్. అప్పుడు పాతకాలం టమాటాలు వేరేగా వచ్చాయి, ఇప్పుడు హైబ్రిడ్ వేరేలాగా వస్తున్నాయి, అందుకని టేస్ట్ రావట్లేదని. సో ఈ టమాటాలు పాత రకం టమాటాలు కాబట్టి ఆ పాత టేస్ట్ మళ్ళీ వచ్చింది. అసలు ఈ టమాటా పైన తొక్కు ఉంటుంది కదా, చాలా పలసగా ఉండి ఒట్టిగానే ఉడికిపోతుంది. అండ్ చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి, చాలా జ్యూస్ కూడా వస్తుంది, త్వరగా ఉడికిపోతుందా, పాడైపోతున్నాయి, త్వరగా పాడైపోతుంది. అందుకనే రైతులు పండించారు అనమాట. యాక్చువల్లీ ఇది ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజ్ అయిపోతాయి. మనం ఇక్కడ నుంచి చూసావా, ఇప్పుడు ఇలా అంటే ఇది పాడైపోతుంది, చాలా సెన్సిటివ్ గా, ఇంటికి తీసుకెళ్లే లోపలే పాడైపోతుంది, సెన్సిటివ్ గా ఉంది కాబట్టి రైతులు పండించారు పాపం. అదే తప్పితే వేరే మీనింగ్ లేదు దానికి. ఓకే, మనం మాత్రం ఈ కాశీ టమాటాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. మల్కాజ్గిరి ఇంట్లో ఉండేదంట కదా మామయ్య? ఉంది, మొత్తానికి ఉందన్నమాట. అయితే అంటే అబద్ధం చెప్పాను అనుకుంటున్నా, నిజమే అన్నమాట. అయితే చెక్ చేసుకుంటున్నారా మీరు? ఇదే లాస్ట్ టైం స్పాంజ్ గార్డ్ హార్వెస్ట్ చేసాం కానీ అది ముదిరిపోయింది, టేస్ట్ చేయలేదు. ఇవి లేతగా ఉన్నాయి, సాఫ్ట్ గా ఉంది. అషిరా, దీనికి ఒక యూజ్ ఉంటుంది తెలుసా? సో ఇది డ్రై చేసి మనం బాడీ స్క్రబ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వెజల్స్ క్లీన్ చేయడానికి స్క్రబ్ లాగా అలా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి అలా కూడా ట్రై చేద్దాం. వెయిట్ కి పడిపోయింది అసలు, పూత ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. శైలు ఏమో కొయ్యమంటుంది, పచ్చిగా ఉన్నప్పుడు కోసేం ఫాయిదా అంటే నేను. సబర్ కా ఫల్ మీఠా హోతా హే అంటారు అందరు, అందుకని. చెరుకులు చూసారా వస్తున్నాయా? ఎండాకాలంలో ఎన్ని డేస్ ఉన్నా సరిపోయేటట్లేదండి, ఎందుకంటే పొద్దున్నంతా అస్సలు పని చేయలేకుండా ఉన్నాము. ఈవినింగ్ కూడా 5 వరకు ఎండగానే ఉంటుంది. 5కి వచ్చి పని హార్వెస్ట్ కానీ ఏమైనా చేసుకుందామంటే మళ్ళీ 7 కల్లా ప్యాకప్, చీకటి పడిపోతుంది, పనులు అసలు అవ్వట్లేదు. అషిరాని రిక్వెస్ట్ చేస్తే రేపు ఏదో పర్మిషన్ ఇచ్చింది, కాసేపు చూడాలి. రేపు కూడా ఉన్నా సరిపోయేటట్లేదు అనిపిస్తుంది నాకు, చాలా పని ఉంది. యాక్చువల్లీ లాస్ట్ వీక్ స్కిప్ చేసాం కదా నాన్న, మోహన్ ఆఫీస్ వర్క్ వల్ల ఆంధ్ర వెళ్ళారు, దానివల్ల రావటం కుదరలేదు. అది సమ్మర్స్ లో పనులు ముందుకు సాగట్లేదు, బేసికల్లీ చాలా టైం పడుతుంది. అండ్ ఎక్కువసేపు చేయలేకపోతున్నాం కూడా హ్యూమిడిటీ వల్ల. మన సిటీలో మామూలు హైదరాబాద్ లో ఉన్న ఎండ కంటే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది, ఏదైనా ఎక్స్ట్రీమే. ఆంధ్ర రావాల్సింది మొన్న, అంటే మనం ఉన్న దానికి ఇప్పుడు వెంటనే చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా. మేబీ ఓపెన్ వల్ల ల్యాండ్ ఎందుకో మనకి ఇంకొక 1.5-2 years పోతే అంత ఉండదు, ఎందుకంటే చెట్లు పెద్దగా అవుతాయి కదా. అవును, ఇప్పటికే ఆ చెట్టు మన కారుకి నీడనిస్తుంది ఆల్మోస్ట్. అలవాటు కూడా అవుతుంది లేండి బాడీ. మీరు ఎలా ఉండేవారు ఇదివరకు? నాకు ఇప్పుడు అసలు ఫరకే పడతలేదు. ఈ వీక్ అసలు జంబో హార్వెస్ట్ అయిందండి, చూడండి
అసలు పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు, బీట్రూట్, బూడిద గుమ్మడికాయలు, పప్పాయ, ఇంకొకటి తిన్నాం పపాయ, కాశీ టమాటాలు, కాసి టమాటాలు బోల్డ్ వచ్చాయి, నేతి బీర, దోసకాయలు చూడండి, కూర గుమ్మడి, గోంగూర, ములక్కాయలు, ములక్కాయలు, బెండకాయలు, బెండకాయలు. ఎర్ర బెండకాయలు, చిట్టి కాకర, మామూలు బీరకాయలు, చాలా తోటకూర, ఎర్ర తోటకూర, ఎర్ర తోటకూర, బీట్రూట్ చెప్పావా. ఆ, ఇంకో స్పెషల్ వడియాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. మల్లెపూలు, మల్లెపూలు, అవును. ఇవన్నీ చాలా జంబో హార్వెస్ట్. మేము 5 ఉన్నాము, లగేజ్ ఉంది, ఇవి ఇన్ని పట్టియాలి ఇప్పుడు కార్లో. ఇది ఒక టాస్క్, చూద్దాం ఎట్లా పడుతుంది. అసలు ఇంత గనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి ఇక్కడే వదిలేద్దామేమో అని అనుకుంటున్నాము. గుమ్మడికాయలు ఉంటాయి కదా కొన్ని డేస్ అయినా సరే. అది సో అదండి ఈ వారం వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీరు ఇక్కడి వరకు వీడియో చూస్తే డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పటి వరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్. బాయ్.